నా పేరు శాంతకుమార్ అండి. శాంతకుమారి గారు, నిన్న జరిగిన మేనిఫెస్టో, కూటమి మేనిఫెస్టోకి ఈరోజు జరిగిన వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోకి ఏంటి డిఫరెన్స్ ఏంటి? అసలు ఎవరు ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఏ ప్రభుత్వం అనేది? అది ప్రజలు ఇన్ని సంవత్సరాలుగా ఏ గవర్నమెంట్ పరిపాలించింది, ఎంతమంది సీఎంలు వచ్చిపోయారనేది ప్రజలకు తెలుసు. ఎవరు ఏం చేసింది కూడా ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ఏ సీఎం అయితే మనకు అందుబాటులో ఉన్నాడు, మన అవసరాలు గమనించి మనకి సాయంగా ఉంటున్నాడో, ఒక బిడ్డలేని తల్లికి బిడ్డలో నిలబడ్డాడు, తోబుట్టువులకి ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా ఉన్నాడు. ఇస్మంటి సీఎంని కాదని వేరే సీఎంని ఎన్నుకుంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు కదయ్యా. కాబట్టి నెక్స్ట్ ప్రజలంతా కూడా వైసీపీ మీదే మొగ్గు చూపుతున్నారు. కంపల్సరీగా వైసీపీ గెలిచిద్ది. అందులో ముఖ్యంగా మా టూ టౌన్ మాత్రం ఇది వరకంటే టీడీపీ అడ్డాగా ఎంచుకున్నారు, చేశారు, అంతే జరిగింది కూడా. కానీ ఇప్పుడు మాత్రం రికార్డు తిరగరాస్తుంది. రజనమ్మ రికార్డు తిరగరాసిద్ది, వైసీపీ గెలిచిద్ది, ఇక్కడ జెండా రెప్పరెప్పలాడిద్ది. అసలు రజనీ గారు ఎందుకు గెలవాలండి? పశ్చిమ నియోజకవర్గం, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రజనీ గారు ఎందుకు గెలవాలి? ఎందుకు గెలవాలంటే సీఎం గారు ఎవరు? సీఎం గారు మాకు ఎన్ని చేశారు, ఎన్ని మేలు చేశారు, ఎంతమందికి ఎన్ని అవసరాలు ఆదుకున్నారు. కరోనా టైంలో అయితే ఇళ్లలోంచి బయట రానికుండా డబ్బులు పెన్షన్లు ఇంటికి వచ్చాయి, కావాల్సిన సాయం అంతా ఇళ్ళకి అందించాడు. ఏ సీఎం చేశాడు మనకు? అట్లాగా ఎవరు చేయలే. ఇప్పుడు వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి ఆదాయం లేదు. ఇప్పుడు మళ్ళీ వాలంటీర్ని కూడా తీసేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు వచ్చేస్తే మొన్న పెన్షన్లు ఎత్తాక వాలంటీర్లు కానీ ఇళ్లలో ఉండే వృద్ధులు, అనారోగ్యంతో ఉండేవారు కానీ ఎంత బాధపడ్డారు, ఎంత ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఇవన్నీ కావాలి. వృద్ధులు కానీ, వితంతువులు కానీ, బడికెళ్ళే పిల్లలు, చదువుకునే పిల్లలు కానీ, స్కూళ్ళ గురించి కానీ, మరి ఆయన మెడికల్ కాలేజీలు ఎన్ని కట్టాడు? ఇంతకుముందు ఏ సీఎం అని వచ్చినప్పుడు కట్టాడు, మనకి కట్టలేదు, చేయలే అంతవరకు. ఇప్పుడు ఉన్నంత మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్న జాబ్లన్నీ క్లియర్ చేశాడు జగన్ గారు, అందరికీ మంచిగా చేశాడు. అయితే ఇక్కడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒక ఓటర్ మాసేగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒక ఓటర్గా నేనేం చెప్పదలుచున్నానంటే, తప్పనిసరిగా అందరూ వైసీపీకి ఓటేసి రజనమ్మను గెలిపించండి. రజనమ్మ మనల్ని నమ్ముకొని మన ఇంటి ఆడపడుచుగా మన దగ్గరకు వచ్చింది. అసలు మన ఆమెను మనం దీవించి ఆశీర్వదించి ఆమెను గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడమ్మా, కంపల్సరీగా అమ్మా. ఎవరు ఎన్ని చేసుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఇక్కడ మా రజనమ్మే వచ్చిద్ది, అది గ్యారెంటీ అమ్మ. నేను చెబుతున్నాను, ఎవరికి అవకాశం లేదు. అది లేదమ్మా, ఎవరు ఎన్ని చెప్పుకున్నా కానీ మా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు. మరి మన అమ్మాయి మాత్రం, మా రజనీ మాత్రం మన ఎమ్మెల్యేగా గెలుస్తుంది, అది గ్యారెంటీ అమ్మా. ఎన్ని వేలిచ్చినా గానీ ఎవరు నమ్మరు, ప్రజలు ఎవరు నమ్మరండి. వాళ్ళు చెప్పుకోవడమేనన్న మాటల వరకేనండి, ఎవరు నమ్మరండి, ఎవరు నమ్మేది లేదు ఈ రోజున. అసలు ఎవరు నమ్మరు కూడా అసలు. అసలు రజనీ గారు ఎందుకు గెలవాలి? మా రజనీ మాకు గెలుస్తుందమ్మా, గ్యారెంటీ అమ్మా. రజనీ చాలా మంచి మనిషి, మంచి అమ్మాయి, నిలబడి పనిచేసింది అమ్మాయి. అందుకే రజనీకే ఓట్లేస్తారమ్మా ఎవరైనా కానీ. అమ్మాయి దగ్గరగా ఉంది, ప్రతి ఒక్కరికి దగ్గరగా కష్టసుఖాలు తెలుసుకుంటుంది అమ్మాయి. కష్టసుఖాలు తెలుసుకొని దగ్గరగా ఉండి, ఏంటమ్మా మీరేంటి, మీకేం కావాలి, నేను చేసి పెడతాను అంటుంది అమ్మాయి. అందుకే అమ్మాయిని గెలిపించుకుందాం. ప్రతి ఒక్కరు అమ్మాయికి వెళ్ళి ఉన్నారు ఓటు వేయడానికి. నాన్ లోకల్ లోకల్ అనేసి భేదాలు వచ్చినాయి. ఎందుకంటే అవన్నీ వస్తుంటాయి అమ్మా, మనం అవన్నీ కామన్ అనుకోవాలి. అవి వస్తుంటాయి, ఎవరైనా అంటుంటారమ్మా, నాకు అది కామన్ అమ్మా. అది ఎవరికి వాళ్ళు అనుకుంటారు గెలుస్తామని, అది ఒట్టి మాటలు అన్నీ, వాళ్ళన్నీ ఒట్టి మాటలే. అది మాత్రం ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తాడు. నేను మీ పందెం కూడా కాస్తా కావాలంటే, అది పందెం కూడా కాస్తా నేను. మా రజమ్మ జగన్ మీ పందెం కూడా కాస్తా నేను, అది గ్యారెంటీగా.